ఎవరి సిఫారసు స్వీకరించబడని ఆ సమయంలో మానవులంతా హజరత్ ఆదం అలీస్సలాం గారి దగ్గరికి వెళ్ళి, ఓ ఆదం, మీరు మానవుల పితామహులు కదా, దేవుడు మిమ్మల్ని తన స్వహస్తాలతో సృష్టించాడు కదా, మీ దేహంలోనికి ఆయన ఆత్మనే ఊదాడు కదా, దైవదూతల్ని ఆదేశించగానే వారంతా మీకు సాష్టాంగం చేశారు కదా, దేవుడు మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేశాడు కదా, మరి మీరు మీ ప్రభువు దగ్గరికి మా కోసం సిఫారసు చెయ్యరు, మేమెలాంటి ఆపదలో ఉన్నామో చూస్తున్నారు కదా అని అభ్యర్థిస్తారు. దానికి హజరత్ ఆదం అలైహిస్సలాం గారు ఇలా జవాబు చెప్తారు, ఈరోజు నా ప్రభువు ఇంతకు పూర్వం ఎన్నడూ లేనంత కోపంగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఇంత రౌద్రంగానే ఉండడు. ఇక నా వల్ల ఓ పొరపాటు జరిగిపోయింది, శైతాను నన్ను మభ్యపెట్టాడు, నా ప్రభువు నన్ను ఒక చెట్టు దగ్గరికి పోవద్దని వారిస్తుంటే నేను ఆయన ఆజ్ఞ పాటించకపోయాను, దాని గురించి నేను చాలా విచారిస్తున్నాను. ఇప్పుడు ప్రతి మనిషి తనను గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితుల్లోనే లేడు అని చెప్తున్నారు. ఎవరి సిఫారసు తీసుకోబడిన రోజున హజరత్ ఆదం అలైహిస్సలాం గారి దగ్గర నుండి మానవులందరూ గుమిగూడి హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి దగ్గరికి వస్తారు. ఆయనతో ఇలా మనవి చేసుకుంటారు, నూహ్ ప్రవక్త, మీరు అవిశ్వాసులకు దైవ సందేశం అందజేయడానికి భూవాసుల దగ్గరికి పంపబడిన ప్రవక్త కదా, దేవుడు మిమ్మల్ని కృతజ్ఞుడైన దాసుడుగా అభివర్ణించాడు, మేమిక్కడ ఎలాంటి ఆపదలో చిక్కుకున్నామో మీరు చూస్తూనే ఉన్నారు కదా, మా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది, కనుక మీరు మా కోసం మీ ప్రభు దగ్గర ఆయన సన్నిధిలో సిఫారసు చెయ్యండి అంటారు. నూహ్ అలైహిస్సలాం వారు ఈ సంగతి విని ఇలా అంటారు, ఈరోజు నా ప్రభువు ఇంతకు పూర్వం ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఇంత రౌద్రంగా ఉండడు, నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది, నేను నా జాతి ప్రజలను శపించాను, దాని గురించి దేవుడు నన్ను నిలదీస్తాడేమో అని భయపడుతున్నాను, ఇప్పుడు ప్రతి మనిషి తనను గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు, మీరు మరొకరి దగ్గరికి వెళ్ళండి అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్ళమని ఆయన పురమాయించడం అనేది జరుగుతుంది. ఎవరి సిఫారసు తీసుకోబడిన రోజున మానవులంతా కలిసి నూహ్ అలైహిస్సలాం గారి దగ్గర నుండి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకుంటారు, మహాశయ, మీరు దేవుని సందేశహరులు, భూవాసుల్లో అందరిలోకెల్లా దేవుడు మిమ్మల్ని ప్రియమైన వారుగా, మీరు దేవుని యొక్క మిత్రుడుగా అని అభివర్ణించాడు కదా, అందువల్ల మీరు మా కోసం దైవ సన్నిధిలో సిఫారసు చెయ్యండి అని అంటారు. మేమిక్కడ ఎలాంటి ఆపదలో చిక్కుకున్నామో మీరు చూస్తూనే ఉన్నారు కదా అని వాళ్ళు విన్నవించుకుంటారు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈ మాటలు విని ఇలా అంటారు, ఈరోజు నా ప్రభువు ఇంతకు పూర్వం ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఇంత రౌద్రంగా ఎప్పుడూ ఉండడు, నా వల్ల ఒక పొరపాటు జరిగింది, నేను 3 సార్లు నిజం చెప్పలేకపోయాను, దాన్ని గురించి దేవుడు నన్ను నిలదీస్తాడేమో అని నేను భయపడుతున్నాను, ఇప్పుడు ప్రతి మనిషి తనను తప్ప ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితుల్లోనే ఉండడు, మీరు మరొకరి దగ్గరికి వెళ్ళండి, కుదిరితే మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన సిఫారసు చేయడం అనేది జరుగుతుంది. ఎవరి సిఫారసు స్వీకరించబడని రోజున హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి దగ్గర నుండి మానవులంతా కలిసి మూసా అలైహిస్సలాం దగ్గరికి వచ్చి, ఓ మహాశయ, మీరు దేవుని సందేశహరులు, దేవుడు మీకు తన సందేశాన్ని పంపాడు, ఆయన మీతో ముఖాముఖి సంభాషించాడు, ఈ విధంగా దేవుడు మీకు మానవులందరి కంటే కూడా ఎక్కువ ఔన్నత్యం ప్రసాదించాడు, మీరు మా కోసం మీ ప్రభువు సన్నిధిలో సిఫారసు చెయ్యండి, మేమిక్కడ ఎలాంటి ఆపదలో పడి ఉన్నామో మీరు చూస్తూనే ఉన్నారు కదా అని అంటారు. హజరత్ మూసా అలైహిస్సలాం వారి మాటలు విని ఇలా అంటారు, ఈరోజు నా ప్రభువు ఇంతకు పూర్వం ఎన్నడూ లేనంత కోపంగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఇంత రౌద్రంగా ఉండడు, నా వల్ల ఒక పొరపాటు జరిగింది, నాకు ఎలాంటి ఆజ్ఞ లభించకపోయినా నేనొక వ్యక్తిని హతమార్చాను, దాని గురించి దేవుడు నన్ను నిలదీస్తాడేమో అని భయపడుతున్నాను, ఇప్పుడు ప్రతి మనిషి తనను గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితుల్లోనే లేడు, మీరు మరొకరి దగ్గరికి వెళ్ళండి, ఈసా అలైహిస్సలాం దగ్గరకు వెళ్ళండి, ఆయన మీకు సిఫారసు చేయవచ్చు అని ఆయన సలహా ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది. ఎవరి సిఫారసు తీసుకోబడిన రోజున హజరత్ మూసా అలైహిస్సలాం గారి దగ్గర నుండి మానవులందరూ కదిలి హజరత్ ఈసా అలైహిస్సలాం గారి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి, ఈసా మహాశయ, మీరు దేవుని సందేశహరులు, ఆయన దివ్యవచనం, ఆయన దాన్ని మర్యం అలైహిస్సలాం దగ్గరకు పంపారు, మీరు దేవుడు పంపిన విశిష్ట ఆత్మ, అదీగాక మీరు ఊయలలో ఉన్నప్పుడే ప్రజలతో మాట్లాడారు, మరి మీరు మా కోసం దైవ సన్నిధిలో సిఫారసు చేయరు, మేమిక్కడ ఎలాంటి దుస్థితిలో ఉన్నామో మీరు చూస్తున్నారు కదా అంటారు. హజరత్ ఈసా అలైహిస్సలాం గారు వారి మాటలు విని, ఈరోజు నా ప్రభువు ఇంతకు పూర్వం ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఇంత రౌద్రంగా ఉండడు, ఇప్పుడు ప్రతి మనిషి తనను తప్ప ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు, మీరు మరొకరి దగ్గరికి వెళ్ళండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి సిఫారసు కోసం పంపిస్తారు. అప్పుడు మానవులంతా నా దగ్గరకు వచ్చి ఇలా అంటారు, ముహమ్మద్, మీరు అంతిమ దైవ సందేశహరులు, దేవుని పొరపాట్లన్నీ మన్నించాడు, కనుక మీరు మా కోసం దైవ సన్నిధిలో సిఫారసు చెయ్యండి అని.